ఖాళీగా ఉన్న పక్క ఉప్పేందుకు కత్తికాయలు ఉప్పు కావాలన్నా వేసిందట దాంట్లో అప్పు నీళ్ళు మా కడిగేసి కానీ కొట్టింది అనుకోగా మొత్తం అట్లా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఈరోజు వచ్చేసి మేము కజ్జికాయ క్రిస్మస్ పండగకి పిల్లలకి తినడానికి, మాకు తినడానికి అందరు పిండి వంటలు అయితే చేస్తారు కదా. సో మేమైతే కజ్జికాయలు చేస్తాం అనమాట. ఈ వీడియోలో చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అయితే మనం ఎలా కజ్జికాయలు చేయాలి అదంతా ప్రాసెస్ అంతా మీరు చూస్తూనే పోండి, మీకు అర్థమవుతుంది. చివరిగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. నమస్తే, బాయ్, టాటా. చిన్న చిన్న ఇది
సో పిండి చల్లకుండా వేసేసరికి వంటలు చేసి వంటలు రాలా, మళ్ళీ మనం వంటలు చేసుకుంటున్నాం అనమాట. వంటలు చేసుకొని ఇంకా మళ్ళీ మనం చేయాలన్నమాట. అంతంతగా చెప్తున్నాను, ఒక్కరం చిన్న సైజు పిండి కొద్దిగా తక్కువ చేసుకోవాలి. అయిపోయిందిలే చెప్పి. అయినా నాకు అది గుర్తుకొచ్చింది. ఏం తెలీదా తీర్తుండే. రాత్రి 3:30 అయింది టైం. శంకరపాలి చేసే లెక్క. ఇంకా నిద్రపోయి తెల్లారి 9 గంటలకు లేచి 9 గంటలకు లేచి ఇంకా మళ్ళా పైనంతా చేసుకొని బోధిని ఇంకా మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూర్చొని ఇప్పుడు కూడా టైం 3 కరెక్ట్గా. ఇది ఎప్పుడు అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది చేశాక. ఈ లేట్ అవి వచ్చి కట్ చేసేది కాబట్టి ఏంటంటే పిండి ఎక్స్ట్రా పిండి అంతా వస్తూనే ఉంటుంది. తిని తర్వాత ఏం చెప్పి. సో రాత్రి చేసిన శంకరపల్లిలు అయితే ఇగోండి చాలా బాగా వచ్చినాయి. పొంగినాయి బుడకలాగా. లడ్డుబాలేసి ఈ శంకరపాలీలకి కజ్జికాయలకి అయితే మా అత్త పిండి అన్నీ కలిపి ఇచ్చిందనమాట నైట్ మాకు. అంటే ఎప్పుడైనా మేము ముగ్గురమే చేస్తాము, నేను మా అత్త బుజ్జి ముగ్గురం కలిసే చేస్తాము ఈ టైం ఎంత అయినా కానీ. ఇంక మా అత్త పొద్దున్న పనికి పోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకని ఇంకా నిద్ర చాలదని చెప్పి పిండి అయితే కలిపించింది. నైట్ మేము ఇద్దరమే చేసినాము. ఇంకా మళ్ళీ కజ్జికాయలకు కూడా పిండి కలిపిస్తే ఇంకా పొద్దున్నే ఇంకట్లా చపాతీలు చేసుకొని అవి సింపుల్గా ఉంటుంది కదా, చపాతీలు పిండి అయితే చాలా ఐటమ్ అంతా వేసింది. ఈసారి కొంచెం చేసుకునేటప్పుడు మటుము ఇంకా వీడియోలు అయితే పెట్టి చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఇంకా పండగ టైంలో కాబట్టి తొందరగా చేసుకోవాలని చెప్పి అంతా కలిపించింది అనమాట. ఇప్పుడు లేదు పనికి పోయింది. ఈ చేసేదానికి కూడా టైం ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి ఇంకా కొంచెం 1 కిలోవే కలుపుకుంటాం అనమాట మేమైతే. సో ఇప్పుడు మనమైతే కజ్జికాయలు అయితే కటింగ్ చేయబోతున్నాం అనమాట. ఇదే పిండి కజ్జికాయలు వేసే పిండి. రాత్రి మా అమ్మ కలిపి పెట్టింది వేసుకోవటము. దీంట్లో ఏమేమి వేసింది నాకు తెలియదు, ఎక్కా చెబుతుంది చెప్పు. దాంట్లో వచ్చి కజ్జికాయలకి పిండి వచ్చి రవ్వ, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు, గసగసాలు, ఇంకా చక్కెర మిక్సీ పట్టేసినము. ఇంకంతే, బాగుంటుంది. యాలక్కాయల ఫ్లేవర్ అయితే మంచి వాసన వస్తుంది తింటాను. చక్కెర వచ్చి మిక్సీలో వేసి పౌడర్ లాగా ఉంటుంది కదా, అదైతే వేసాను అనమాట. ఇంకా రవ్వ వచ్చి డాల్డాలో వేయించుకొని అంత బాగా కలిపింది. మొత్తం బాగా చేస్తుంది కజ్జికాయలు. కాకపోతే ఇంకా నైట్ పనికి పొద్దున్న పనికి పోయిందంటే నైట్ వస్తుంది, మళ్ళీ నైట్ అంతా నిద్రలో ఉండాలంటే కొంచెం కష్టం కదా, అందుకని మాకు కలిపించింది. ఈసారి ఎప్పుడన్నా సింపుల్గా అయితే మా వీడియో కోసం అయినా చేసి చూపిస్తాను. నేను దీంట్లో వేసి చేస్తాను. ఆ పక్క ఎందుకు ఈ పక్క నేనేమో లాస్ట్ పోయినానే నేను తీసేస్తా పాప. నేనేమో వాళ్ళు ఈస్ట్ వచ్చిందంటే నేను తీసేస్తా. సో ఇప్పుడు మనం కజ్జికాయలు కట్ చేసేదైతే ఈ రకంగా కట్ చేయాలి. ఇలా
కట్ చేసి ఎగస్ట్రా పిండిని తీసేయాలన్నమాట. తీసేసి డిజైన్ పెట్టుకో. ఈ పోక్స్తో ఇలాగా చందమామ నిలబడు. ప్లెయిన్ లేకుండా వచ్చింది. నాకు ఒక చపాతి. చపాతీయా? తొక్క. ఇది ఇది తప్పు ఏదో గంట పెట్టుకోవాలి. నాకు ఎంత వేసాను గంట నిండా కొంచెమే గంట వేసి దాంతో చేయాలన్నా నచ్చిన చేస్తాం. దాంతో చేయరాదు. అమ్మకో నేను ఒక రొట్టె ఇస్తాను, అదేసి అమ్మ ఇంక దాంట్లో పెట్టు. నాకు అది కట్ చేయని రాదని నేను ఇది కొనుక్కొచ్చుకున్నా లేరా. పప్పగా అది కాదు, బాగా వస్తుంది. కొంచెం లైట్గా నీళ్ళు అద్దుకొని చుట్టూ. ఇప్పుడు ఈ టైం చేస్తారు. ఆ తర్వాత అట్ట అనుకుంటే కదా అవ్వకి తెలియదట. పెట్టేయమ్మా. జాగ్రత్త. ఇంక అవసరం లేదు కదా. కొట్టు. అది పగలదంటారా? లేదులే. అది కొద్దిగా గట్టిగా వద్దు, కొంచెమా అట్టనే వదిలింటున్నాను. ఇంకొకే ఒకటి ఉంది. ఇది ఫైనల్ ఫినిష్. మరా ఆ నూనె బ్రష్ ఆడుంది. ఆడే ఉంది కిచెన్లో. తెమ్మనే ఉన్నాయి. కసి ఆ గ్రీన్ కలర్ నూనె వచ్చేద్దా దాంట్లో చూడు, బొట్లో చూడు సరి. ఇలాంటి జల్లి గంట అయితే మనకి బాగా పెద్దగా ఉంటుంది కదా.
దానికైతే బాగా అన్నీ ఒకేసారి తీసేయచ్చు. ఎప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చినా కానీ మేమైతే ఇంకా ఆ శంకరపాళీలు, కజ్జికాయలు, ఇంకా అటుకులు మిక్చర్ అయితే చేస్తాము. టైం ఉంటే నేను మామూలుగా ఇంట్లో మురుకులు అయితే చేసుకుంటాను అనమాట. నైటు నిద్రపోకుండా నేను బుజ్జి అయితే మొత్తం పిండి కలిపించిందని చెప్పి శంకరపాళీలు అయితే చేసినాం కదా. పొద్దున్నే సైసి నిద్రపోయి లేసాక చూపిస్తే ఇంకా వేసుకొని తింటూనే వండు చూడండి ఒకసారి. నేనైతే ఇంక ఈ డబ్బా నిండా వచ్చినాయి అనమాట. మాకు సగం గాలి అయిపోయినాయి అనమాట. బాగుంటాయి. ఇట్లా కానీ ట్రై చేసాను అంటే ఇంకా మేము టైం లేక చూపించలేదు అలా చేసేదని. ఈసారి ఖచ్చితంగా అయితే చూపిస్తాము, చూస్తూ ఉండండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. చపాతీ ఇది అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ చపాతీ కాడికి వచ్చింది అన్నమాట. టైం వచ్చేసి 5 కరెక్ట్గా. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినాము? 3 గంటలకు స్టార్ట్ చేసినాము. కరెక్ట్గా 5 అయిపోయింది. నేను ఒక్కడనే రుద్దాలి, ఒక్కడనే కట్ చేయాలి. అందుకు కాబట్టి లేట్ అయిపోయింది. లేదంటే త్వరగానే అయిపోతుంది. చపాతీ అయితే కజ్జికాయ అయితే కటింగ్ అవుతుంది. ఇంకా అంతే, ఇది పిండి వేయి అంతే. ఇది ఆడుకో నువ్వే. ఇదా ఇది అమ్మకి చేతిలో పట్టుకో. సో బాయ్, మీరు చూడుకోండి. అంతలోకే నేను ఇవన్నీ తీసేస్తా. పిండి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. 5 టైం ఒక్కనే రుద్దాలా, ఒక్కనే కట్ చేయాలా. ఎక్కువగా అయితే కాలుతుంటుంది, ఈ చేత కాదు. ఒకసారి చూడుకోండి. పాపం బుజ్జు ఒక్కడే చపాతీలు ఒక్క పిండి పీసుకిండు, చపాతీలు రుద్దిండు. ఆ రవ్వ పిండి కూడా పెట్టి కట్ చేసి ఇచ్చిండు అనమాట. నాకు పిండి చపాతీ రుద్దని రాదు, కట్ చేయటానికి రాదు. అందుకని నేను గమ్మునున్నా. ఇంకా ఇంట్లో పని ఉంటే చేసుకుంటా. ఇంకా ఎన్ని కొంచెం చేసే కొంది ఇంకా నేనే కాల్చుకుంటా కూర్చున్నాను. అయిపోయింది కూడా. నేను కాల్చేటప్పుడే ఒకటి తిన్నా, ఆరిపోయినాక సూపర్గా అంటే సూపర్గా ఉంది అనమాట. ఇప్పుడు నువ్వు లాస్ట్లో రుద్దిటివే అది. సో కజ్జికాయలు అయితే అడుగుండి ఆరిపోయి లెక్కలేదు. 1 కిలో పిండికి నన్ను వచ్చింది. ఇంకా మనం చిన్నవి చేసి ఉంటే మరిన్ని వచ్చు. కానీ చిన్న అంటే మరి చిన్న చేస్తే బాగుండదు. ఇక మాదిరిగానే ఉండాలి. 5 ఆళ్ళు ఇప్పటికి తినేదానికి. తర్వాత మళ్ళీ ఆ పిండి మిగిలిలా ఉంది ఇంకా మళ్ళీ జనవరి పండుగ లోపల చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి పిండి అయితే కలిపెట్టిన పిండి ఉంది. మనం చపాతి పిండి అయితే మళ్ళీ తెచ్చుకోవాలి. చల్లగా అయిపోయినాయిలే. ఆ పిండి కూడా మనకి వేస్ట్ అవ్వదు. ఎందుకంటే అన్ని మనము నూనె లేకుండా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అంటే నూనె లేకుండా కడాయిలు అయితే వేసి చెప్పు. ఒకసారి కజ్జికాయ తుంచి చూద్దాము. పల్లక్కమంటుంది. ఇలాగుంటుంది అన్నమాట లోపల. సూపర్గా ఉంది అసలు. స్వీట్ మామూలుగా
గసగసాలు, నువ్వులు, కొబ్బరి అన్నీ బాగా మిక్స్ అయిపోయి సూపర్గా వేస్తాయి. మనము చక్కెర కూడా అట్నే వేసుకోకుండా పిండి మిక్సీలో వేసి చేసుకున్నాం కదా, చక్కెర కూడా బాగా నూనెలు అయితే ఉడికి భలే ఉంది. అయితే తింటుంటే కూడా నేను ఒకటి బాగా చల్లారి పెట్టుకొని తొందరగా అప్పుడే తిన్నాను నేనైతే. మిగిలిన పిండి వేస్ట్ అవ్వదు, ఎందుకంటే మనం అన్ని కడాయిలో వేసుకొని డ్రైగానే వేయించుకున్నాం కదా, ఎన్ని రోజులున్నా పాడవదు అనమాట. మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మైదా పిండి తెచ్చుకొని ఏమిటే చేసుకోవచ్చు, మిగిలిన పిండి వేస్ట్ కాకుండా. ఆల్రెడీ నా కాడ 2 కిలోలు చేసుకుందామని తెచ్చుకున్నాము, టైం లేదు, అందుకని చెప్పి 1 కిలో అయితే చేసుకున్నా. ఈసారి మళ్ళీ వచ్చే వారం లోపల, జనవరి పండుగ లోపల మళ్ళీ అంతలోకి అయిపోతాయి. ఇంకా పిండి ఉండేది వేసుకొని అయితే చేసుకోవాలి. కజ్జికాయ మామూలుగా లేదు, చాలా బాగున్నాయి. అయితే టైం చేసేదానికి కష్టం అన్నమాట. కజ్జికాయలు ఒకళ్ళిద్దరితో కాదు, 3-4 ఉండాలా. ఒకళ్ళు రుద్దాలి, ఒకరు కట్ చేయాలి, మళ్ళా ఒకరు కావాలి. రుద్దిన తర్వాత కజ్జికాయ కట్ చేస్తే సైడు మళ్ళా చపాతీ పిండి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అది ఎన్ని కాయలు కట్ చేస్తే అంత పిండి ఒకటో ఎక్స్ట్రా వస్తుంది. అందువల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి చేసింది మళ్ళీ డబల్ ఆ కట్ చేసిన పిండి మళ్ళీ కలుపుకొని చేయాలన్నమాట. అందుకు లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మా వీడియో ఎలాగున్నదో కామెంట్ చేయండి. మళ్ళీ క్రిస్మస్కి కానీ ఆ లోపల వచ్చి వీడియో చేసినమంటే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.